వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫైనల్గా అన్ని కంక్లూజన్స్ తర్వాత ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. సో ఏ టైంకి రిలీజ్ చేయబోతున్నారు అనేది అఫీషియల్గా డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ కౌన్సిలింగ్ సంబంధించి మార్పు కూడా చేయడం జరిగింది. మార్క్ కౌన్సిలింగ్ కూడా ఉండబోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే యూపీఐ ఐడి స్కానర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మా కౌన్సిలింగ్ మీకు అర్థం కాకపోతే మీకు రావాల్సిన సీటు మీరు 100% లాస్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ మార్క్ కౌన్సిలింగ్ ఏంటి అనేది స్పెసిఫిక్గా నేను ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ వీడియో కంపల్సరీగా చూడండి. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అంటే కనుక మనకి ఈరోజు చూడండి, షెడ్యూల్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామనేది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు తెలపడం జరిగింది. సో కాలేజీ సంబంధించి గుర్తింపు అనేది ఇంకా నడుస్తుంది. టోటల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఏఐసిటిసి ఈ మంత్ 30 వరకు ఇస్తుంది కాబట్టి ఇంకా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. జూలై 4వ తేదీ తర్వాతే వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, గతంలో మాదిరిగా ఈసారి నేరుగా కౌన్సిలింగ్ ప్రారంభం కాదు. విద్యార్థుల అవగాహన కల్పించే క్రమంలో మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత సీట్లు కేటాయిస్తారు. అనంతరం ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పిస్తారు. 4-5 రోజుల పాటు జరిగే మాక్ కౌన్సిలింగ్ పూర్తయిన నాటికి పొందిన ర్యాంక్ ఆధారంగా ఏ కళాశాలలో సీట్ దక్కే అవకాశం ఉంటుందనేది విద్యార్థులకు ఒక అవగాహన వస్తుందనేది క్లియర్గా చెప్పారు. మాక్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, మాక్ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అనేది ఇన్ డీటెయిల్ వీడియో మీరు కంపల్సరీగా చూడాలి. ఇది 100కి 200% ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ నుంచే ఈ మాక్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మీకు దీనిపైన అవగాహన ఉండదు. చాలామంది తెలిసి తెలియని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. మాక్ కౌన్సిలింగ్ అనేది యాక్చువల్గా జోసా కౌన్సిలింగ్లో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి జోసా కౌన్సిలింగ్ అంటే తెలియని వాళ్ళు, అసలు జోసా కౌన్సిలింగ్ చేయని వాళ్ళు కూడా ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది వచ్చి రాని విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం 100% జరుగుతుంది. కాబట్టి మీకు జెన్యున్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మాక్ కౌన్సిలింగ్ ఏంటి, ఎలా జరుగుతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మీరు ఏమేమి చేయొచ్చు అనేది క్లారిటీగా ప్రతి ఒక్కరూ చూడండి. థ్యాంక్ యూ.